మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సినిమా సంక్రాంతి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 76 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 36 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 30 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 22 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, గుంటూరు నుంచి 18 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 10 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో చిరంజీవి సినిమా 168 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 20 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 34 కోట్లు. టోటల్గా తెలుగు ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి సినిమా మొదటి వారంలో 227 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఈరోజు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ 300 కోట్లు అని పోస్టర్ వదిలారు. బట్ ట్రేడ్ ప్రకారంగా చూసుకుంటే 227 కోట్లు గ్రాసు. ప్రమోషన్స్ కోసం కొద్దిగా ఎక్కువ చేసి చెప్తారు, ఎందుకంటే ఈరోజు సోమవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ పెరగాలంటే కొద్దిగా హైప్ పబ్లిసిటీ అవసరం కాబట్టి 300 కోట్ల పోస్టర్ దింపారు, ఎందుకంటే ఎలాగో 300 కోట్లకు చేరుతుంది అనేసి. బట్ యాక్చువల్గా వచ్చింది 227 కోట్లు మొదటి వారంలో. ఇక ఈ 227 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 38 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 31 కోట్లకి. 31 కోట్లు వెనక్కి వచ్చి 7 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో చిరంజీవి సినిమా. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు ఉంటే 18 కోట్లు వెనక్కి వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయింది రాయలసీమలో. ఇక ఈ రోజు నుంచి వచ్చేవారి లాభాలే రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి మనకు 14 కోట్లకు ఉంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. అంటే కోటి లాభాలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో హిట్ అయింది. ఇక్కడ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్లకు ఉంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చిందంటే 2 కోట్ల లాభాలతో ఈస్ట్లో సూపర్ హిట్ అయింది. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్లకు ఉంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చిందంటే 2 కోట్ల లాభాలతో వెస్ట్లో కూడా సూపర్ హిట్ అయింది. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 7 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, ఇక్కడ 2 కోట్ల లాభాలు గుంటూరులో. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 7 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, ఇక్కడ 2 కోట్ల లాభాలు కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే నెల్లూరు, ఒంగోలు కలిపి 5 కోట్ల షేర్ వచ్చింది. కోటి లాభాలతో నెల్లూరులో కూడా సూపర్ హిట్ అయింది. అన్ని ఏరియాల్లో లాభాలు తీసుకుంది, ఒక్క రాయలసీమ ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇంకా ఈరోజు వచ్చేది లాభాలే. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు కొంటే 114 కోట్ల షేర్ వచ్చింది. అంటే 14 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు మొదటి వారంలోనే. ఇక ఆ తర్వాత రాయలసీమ అంటున్నాం, మన కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్లకు ఉంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలు కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 17 కోట్ల షేర్ వచ్చింది, అంటే 5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓవర్సీస్లో. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్లకు ఉంటే మొదటి వారంలో 142 కోట్ల షేర్ వచ్చింది, అంటే 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఈరోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. అయినా కానీ ఈ వీక్ డేస్లో 250 కోట్ల గ్రాస్ ఈజీగా టచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెండవ వీకెండ్లో 300 కోట్లు కన్ఫర్మ్డ్గా వచ్చేస్తాయి. ఇక ఆ పైన ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. అది మన బాస్ మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సంక్రాంతి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన మొదటి వారంలో 227 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 142 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 120 కోట్లకు అమ్మారు. 120 కోట్లు వెనక్కి వచ్చి 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఓకే, బాయ్.